బాబాయ్ దగ్గర అలా గొడవలు పడచ్చా? వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడురా. ఒరే చిన్న, మనలో మనం గొడవలు పడితే మన కుటుంబానికి అవమానం రా. మన కుటుంబానికి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇది నీ కుటుంబం రా. నీ అమ్మ, నీ చెల్లి, నీ అన్నయ్య, నీ బాబాయ్, నీ తాతయ్య ఎవ్వరి దగ్గర కోపంగా ప్రవర్తించకూడదు. ఏం జరిగినా నువ్వే ఓర్చుకోవాలి, తెలిసిందా? అలాగే నాన్న. ఆ దరిద్రుడితో నీకేమిట్రా పని? అరే మన కొంపలో తిని మనల్ని ఏదిస్తాడా? ఇదంతా దండ గురించి కదా వచ్చింది. దాన్ని తెంపు అవతల పడేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. చెత్త నా కొడుకు. నువ్వు వాడుకోమ్మా. ఏమన్నా రెడీ? క్యాచ్ మిస్. ఎరా డ్యూటీ అయిపోయిందా? ఇవాళ బందనాడు అయిపోయింది నాన్న. ఇది కూడా ఆడుతుంది. ఇది పెద్ద క్రికెటర్ అయిపోయేటట్టు. లేడీ క్రికెటర్. నాన్న తెలియక చేశాను నాన్న, కొట్టద్దు నాన్న. నాన్న తెలియక చేశాను నాన్న. ఇదంతా నీ మూలంగా జరిగింది. ఎన్నిసార్లు చెప్పాను హంసకురాలి కడుపున అంత కూడా ఎప్పుడు తనంటే నువ్వు విన్నావట్రా? తెలిసింది కన్నీటి కళ్ళే సాక్ష్యంగా. నీకింత నీడిస్తే నా రక్తం తీరింతే, నా వంతు ఇంతేనంటావా? ఏ చేయి పెట్టిందో, ఏ ముద్ద తిన్నావా, ఆ బదులు ఎట్లా తీర్చావా? తన్నామా నరకాన్ని తీర్చేసి రుణమింతే అంటావా? చిన్న 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 ఈ లోకం అంటే నీ దేవుళ్ళో ఆడేటి మైదానం తెలుసా చిన్నోడా? ఆ దైవం చేతుల్లో పంటల్లే మారాక చింతేలా నీకు చిన్నోడా? ఏ చోట ఉంచాలో, ఏ దారి చూపాలో తెలిసింది లోకాన దేవుడే. ఏ చేయి నీ కోసం లేదయ్యా ఈ వేళ, పైవాని లీలా 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 లీలా. ఇదిగో నువ్వు తిను. వద్దు. పర్వాలేదు తిను. ఇదిగో తిను. నా పేరు శ్రీను, నీ పేరు? చిన్న. నువ్వు అనాథవా? నీకు ఎవరు లేరా? నేను అనాథని కాదు, నాకు కూడా అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అందరూ ఉన్నారు. అబద్ధం చెప్పకరా, వాళ్ళని చూడడానికి ఒకరోజు కూడా రాలేదు. ఇందా లడ్డు తిను. తినరా, తినరా. ఇరగదీసావురా, ఇక మీదట నా గుడ్డు కూడా నీకే ఇస్తా. అప్పుడు ఎవరైనా గొడవకొస్తే ఫుట్బాల్ ఆడది గాని. ఈ రోజు గుంటూరులో జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగువాడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా తలపెట్టిన రండి.
ఈ ఒక్కరోజు బట్టలు ఉతకండి, కావాలంటే రేపటి నుంచి తోటపల్లకు మారుస్తా. రేయ్ ఆ మూట తీసుకొచ్చి ఇక్కడ పెట్టరా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే ఉతికెళ్ళో. నాకు లోన పని ఉంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి, ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? 4 రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు. నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏంట్రా చిన్న భయపెడుతున్నావు? ఎవడ్రా చిన్న అని కొట్టద్దా అన్న, చిన్న ఎవరు నేను చెప్తానా? నువ్వు మీరు కూర్చోండి. పోండి కూర్చోండి మీరు కూర్చోండి. అన్న నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్లో ఉన్నానన్న. అప్పుడు మీలాగే 4 రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు నన్ను చేయమన్నారన్న. నేను చెయ్యను పో అన్న. అంతే అన్న, అటు 2 ఇటు 2 కొట్టి ఇచ్చారన్న. ఆ విషయం మా చిన్నకు తెలిసిపోయిందన్న. ఆ 4 నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికి వచ్చా. చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేగుతుంది. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ 4 సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గడ్డి తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బులో రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు. వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు. అంతే, ఒకే ఒక్క గిఫ్ట్. నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ 4 జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయటకంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా? అందుకే అన్న, ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే సోపు బ్రష్ పంపించండి రా, తెల్లగా ఉతకండి రా బట్టలరే. వాడు ఎవడో మనల్ని భయపెట్టేస్తున్నాడు. ఎవరో ఈ చిన్న? బోస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాల్సిన వాడివి. నీ ఆవేశం వల్ల జైలు దాకా వచ్చావు. నేను నీతో పాటు అన్ని జైల్లో కూడా తిన్నా. వద్దురా, నా మాట విని తొందరలోనే రిలీజ్ అయ్యి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆస్తూ ఉన్నావు. చిన్న చిన్న ఏంటి పెద్ద పోటుగాడివా? ఏంట్రా చూపు? మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా చేసి కృష్ణా నదిలో పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయి పడిందో, నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది.